మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. వారి నుంచి 300 గ్రాముల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. లక్ష్మీనరసింహ వెంచర్లో కొందరు గంజాయితో ఉన్నారని సమాచారం రాగా తూఫాన్ అయితే మన సిబ్బందితో మరియు వెళ్ళి అక్కడ వెయిట్ చేయగా 4 వ్యక్తులు శ్రీ నీలం అజయ్ 21 years, సామగారి లోకేష్ 18 years, మామిళ్ళ తరుణ్ మరియు అమిత్, ఈ 4 కూడా మన తూఫాన్కి సంబంధించిన వ్యక్తులు. పిల్లలు కొంత 20 years 24 years పిల్లలు. వాళ్ళ దగ్గర మనకు 300 గ్రాముల గంజాయి దొరికింది. 300 గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తా వాళ్ళని విచారించగా వాళ్ళు నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు కన్జంప్షన్ కొరకు ప్లస్ ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు విక్రయించడానికి కూడా తీసుకొని వచ్చారు. ఈ వీళ్ళని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్లో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. అంటే ఒక 20-30 మంది ఇక్కడ కన్జ్యూమర్స్, లోకల్లో పిల్లలు అందరూ కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళని